నమ్ముచున్నాను. There is one God ఒక దేవుడు who ఉన్నాడని created this నమ్ముచున్నాను. universe, ఈ యొక్క సృష్టిని who సృష్టించిన ఆయన, created me, నన్ను who సృష్టించిన created వ్యక్తి, you, ఎవరైతే నిన్ను and సృష్టించాడో I believe in him. ఆయన యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను. So అయితే cab driver wanted to ask the second question. క్యాబ్ డ్రైవర్ ఇంకొక ప్రశ్న అడగాలనుకున్నాడు. Do you want to know the question? ప్రశ్న ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. So cab driver asked a wonderful question. ఒక అద్భుతమైన ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి. He asked bishop, ఆయన బిషప్ గారిని ఏం if అడిగాడు? you really believe in heaven, నీవు నిజంగా పరలోకాన్ని నమ్మితే, if you believe in God, నీవు దేవుణ్ణి నమ్మితే, if you believe that you will die today, ఈ రోజు if you die today, ఈ రోజు ఒకవేళ నువ్వు చనిపోయినట్లయితే you will be in heaven. నువ్వు పరలోకంలో So ఉంటావని నమ్మితే, if you believe that, అది నీవు నమ్మినట్లయితే why don't you kill yourself నిన్ను నీవెందుకు చంపుకొని and go to heaven right now? ఈ సమయంలోనే పరలోకానికి ఎందుకు Why don't వెళ్ళట్లేవు? you kill yourself? నిన్ను నీవెందుకు చంపుకోవట్లేవు? Hallelujah. హల్లెలూయా. It's a question. అదొక ప్రశ్న. Is it not a? I think this question makes sense, right? ఈ యొక్క ప్రశ్నలో ఒక అర్థం ఉంది కదా. Why don't you kill yourself and go to heaven directly? నిన్ను నీవు చంపుకొని ఎందుకు నేరుగా Why పరలోకానికి do you have to వెళ్ళిపోవట్లేవు? struggle? ఈ లోకంలో ఎందుకు ఇబ్బందులు When you చెందాలి? see this world, ఈ లోకాన్ని చూస్తే there are many struggles that you're going through. మన జీవితాల్లో ఎన్నో There are many ప్రయాసలు problems వెళ్తున్నాం. in your life. ఎన్నో సమస్యలు మన There are జీవితాల్లో many ఉన్నాయి. debts that you need to pay. మనము కట్టాల్సిన అప్పులు ఎన్నో ఉండి ఉన్నాయి. There are many mental pressures. మనకు people మానసికంగా ఎన్నో ఒత్తిడులు ఉన్నాయి. Who are in relationships, ఎవరైతే సంబంధాల్లో ఉంటూ ఉన్నారో, the people who are in relationships will ఎవరైతే understand. ప్రేమలో ఉన్నారో వారికి అర్థమవుతుంది. Boyfriend will be asking బాయ్ for ఫ్రెండ్ dinner. అడుగుతాడు డిన్నర్ కి రమ్మని. Girlfriend will say I won't. గర్ల్ ఫ్రెండ్ అంటుంది నేను రాను. Pressure. ఒత్తిడి. What I should do. ఏం చేయాలి నేను? Same thing with, I mean vice versa. అదే ఉల్టా చూసినట్లయితే. Hallelujah. So there are some children also, when you grow up, కొంతమంది పిల్లలు when కూడా you ఉన్నారు. వారిని get into your ఎదిగిన- relationship, ఎప్పుడైతే you మీరు will understand సంబంధంలోకి what I am వెళ్తారో, talking. నేనేం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది. Hallelujah. So this world has many ఈ problems. లోకంలో ఎన్నో సమస్యలు You're ఉన్నాయి. going through some of the problems. I hope so. మీరు కూడా అందులో ఉంటున్నారని నేను నమ్ముచున్నాను. Hallelujah. Hallelujah. So why do we need to live? కానీ ఎందుకు మనం జీవించాలి? Why don't you kill yourself and go directly to heaven? నిన్ను నీవు ఎందుకు చంపుకొని నేరుగా పరలోకానికి వెళ్ళలేవు? Hallelujah. Hallelujah. Before Bishop could reply to his question, బిషప్ గారు ఆయనకు సమాధానం ఇచ్చే లోపు he got to his destiny. ఆయన యొక్క Destination. గమ్యస్థానానికి వెళ్ళిపోయాడు. He got down. ఆయన దిగిపోయాడు. But he was thinking about this question. కానీ ప్రశ్న గురించి Why ఆలోచిస్తున్నాడు. am I alive? నేను ఇంకా ఎందుకు జీవించుచున్నాను? Tell your neighbor. మీ పక్కన Ask ఉన్న your వారిని neighbor. అడగండి. Why are you still alive? నీవు ఇంకా ఎందుకు జీవించుచున్నావు? Hallelujah. హల్లెలూయా. Why am I still alive? నేను ఇంకా ఎందుకు జీవించుచున్నాను? Let's look at the word of God. దేవుని వాక్యాన్ని చూద్దాం. Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయం verse 10. 10వ వచనం. Ephesians chapter 2 verse 10. తీసిన వారు ఎవరైనా చదవండి. Hallelujah. Hallelujah. The scripture says, for we are his workmanship, మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. created in Christ Jesus. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమని When you వాక్యం believe in Jesus, ఎప్పుడైతే మీరు యేసు యందు when విశ్వాసం you ఉంచుతారో, accept Jesus into your life, ఎప్పుడైతే యేసును మీ జీవితంలోనికి ఆహ్వానిస్తారో, the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, you are a new creation. మీరు నూతన సృష్టి. You are new. Your life has changed. మీ జీవితం మారిపోయింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So when you believe in Christ, ఎప్పుడైతే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, you are becoming his workmanship, created in Christ Jesus. క్రీస్తునందు మీరు సృష్టింపబడిన ఆయన యొక్క చేతి పని అయి You are ఉన్నారు. a new creation now. మీరు ఇప్పుడు నూతన సృష్టిగా ఉండి All ఉన్నారు. has passed away. పాతది గతించిపోయింది, Everything has become new. సమస్తమును నూతనమైన దేవుని Hallelujah. వాక్యం చెప్తుంది. హల్లెలూయా. So when you are in Christ Jesus, ఎప్పుడైతే మనము క్రీస్తు యేసులో for we are his ఉంటామో, workmanship created in Christ Jesus క్రీస్తు యేసునందు సృష్టింపబడిన ఆయన చేతి పని అయి ఉన్నాం గనుక, unto good works. అది మనం ఎందుకు ఉండి ఉన్నామంటే మంచి We are- సత్క్రియలు చేయుటకై. We are created in Christ Jesus unto good works. సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు మనం God సృష్టింపబడి is ఉన్నాం. expecting you to do some good works. దేవుడు నీవేదో మంచి కార్యాలు చేయాలని ఆశించుచున్నాడు. Not just believing in Jesus యేసు యందు విశ్వాసం ఉంచడం And killing మాత్రమే కాదు, yourself. మీకు మాత్రమే ఉంచుకోవడం కాదు, and going directly to heaven. నేరుగా పరలోకానికి My వెళ్ళిపోవడం. brother, you have something to do. ప్రియ సహోదరుడా, నీవు చేయడానికి My కొన్ని sister, విషయాలు ఉన్నాయి. you have something to do in ప్రియ Christ. సహోదరి, క్రీస్తునందు మీకు చేయవలసిన పనులు ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So, and also the scripture says, which God hath before ordained. దేవుడు ముందుగా సిద్ధపరిచిన అని ఇక్కడ మనం చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా.
God has prepared some good works for you to do before itself. ముందుగానే దేవుడు మీరు కొన్ని సత్క్రియలు చేయాలని సిద్ధపరిచి ఉన్నాడు. Before means before. ముందుగా అంటే ముందే. Hallelujah. Hallelujah. So God is expecting you to do something. ఆయన కొరకు మీరు ఏదో చేయాలని ఆయన Not కోరుకుంటున్నాడు. just accepting Christ into your life. క్రీస్తును మీ జీవితంలోనికి అంగీకరించడం మాత్రమే కాదు. God is expecting you to do some good works. దేవుడు మీరు కొన్ని సత్క్రియలు చేయాలని God is కోరుకుంటున్నాడు. expecting me to do good works. దేవుడు నేను సత్క్రియలు చేయాలని ఆశించుచున్నాడు. Hallelujah. Hallelujah. So what are these good works? ఈ సత్క్రియలు ఏమై ఉన్నాయి? Hallelujah. హల్లెలూయా. When you are following Jesus, you become Christian. ఎప్పుడైతే మీరు క్రీస్తును వెంబడిస్తారో మీరు క్రైస్తవులు అవుతారు. Is that so? అవునా కాదా? Hallelujah. హల్లెలూయా. Christians are the people who follow Christ. క్రైస్తవులు ఎవరంటే క్రీస్తును ఎవరైతే వెంబడిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. What do we need to do మనం ఏం చేయాలి అసలు as Christians? క్రైస్తవులంగా? Let's look at the word of God. దేవుని వాక్యాన్ని చూద్దాము. Matthew మత్తయి సువార్త chapter 11 11వ అధ్యాయము verse 28. 28వ వచనము. The presence of God is here. దేవుని సన్నిధి ఈ ప్రదేశంలో ఉంది. Hallelujah. Hallelujah. హల్లెలూయా. The scripture says, "Come unto me." నా యొద్దకు రండి అని ఇక్కడ దేవుని వాక్యం Okay, I'll చెప్తుంది. continue so that I'll give some gaps so that you can translate. Come unto me, all ye that labor and are heavy laden. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా Many యొద్దకు of రండి. us just read this scripture ఎంతో మంది మనలో ఇది కేవలం అలా చదివేస్తున్నారు. and we feel that మనం if we have some ఏమనుకుంటున్నామంటే problems, మనకు కొన్ని సమస్యలు ఉంటే we need to cast them on to Jesus. అవి యేసే మీద విడిచిపెట్టాలి. If you have some stress, మనకు కొంచెం వేదన cast ఉన్నట్లయితే them on to Jesus. అవి యేసుక్రీస్తు మీద My brother, విడిచిపెట్టాలి. I'm not against that. దానికి వ్యతిరేకంగా Even నేను me, I cast my problems on Jesus. నేను కూడా నా సమస్యలు దేవుని అప్పచెప్పుతూ ఉంటాను. Hallelujah. హల్లెలూయా. But there is something continuing there. ఆ తర్వాత దాని తర్వాత చూసినట్లయితే ఇంకొక వచనం ఉంది. 29 verse 29. 29వ వచనంలో Okay. Hallelujah. హల్లెలూయా. Take my yoke upon you. Hallelujah. నా కాడి ఎత్తుకొని నడవమని దేవుడు చెప్తున్నాడు. Take my yoke upon you. నా కాడిని మీ మీద ఎత్తుకోండి. Take my cross upon yourself. నా సిలువను మీరు మోయండి. God is expecting you to carry something. యేసుక్రీస్తు మీరు ఏదో మోయాలని కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. And it's kind of burden. అదొక భారంగా మనం చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. What is Jesus trying to talk about? యేసుక్రీస్తు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? Nothing, but he's talking about the souls. అక్కడ ఏది లేదు కానీ ఆత్మల గురించి మాట్లాడుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. He's talking about souls. ఆ ఆత్మల గురించి ఆయన మాట్లాడుచున్నాడు. I think in Matthew, I don't remember the scripture, but it says, but when he saw the multitudes, వారు అక్కడ ఆయన జనసమూహంను చూడగా he was moved with compassion on them. ఆయన వారి మీద కరుణ కలిగి ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు అని మనం Because చూస్తున్నాం. people were as if there was no shepherd. ఎందుకంటే కాపర్ లేని గొర్రెల వలె వారు ఉన్నారు ఆ ప్రజలు. Hallelujah. హల్లెలూయా. Jesus is thinking about souls. యేసయ్య ఆత్మల గురించి He ఆలోచిస్తున్నాడు. came to this world for souls. ఆత్మల కొరకు ఆయన ఈ He లోకానికి lived for వచ్చినాడు. souls. ఆయన He did ఆత్మల not live కొరకు to జీవించాడు. marry. పెళ్లి చేసుకోవడానికి ఆయన జీవించలేదు. He did not live for himself, ఆయన కొరకు ఆయన but జీవించలేదు. he lived for the souls. కానీ ఆత్మల కొరకు ఆయన He జీవించాడు. lived for everyone. ప్రతి ఒక్కరి కొరకు ఆయన జీవించాడు. You know how much he loved? ఆయన ఎంతో ప్రేమించాడు మీకు తెలుసా? He loved us to an extent that he was ready. He gave his life. ఆయన జీవితాన్ని మనకి ఇచ్చే అంతగా ఆయన ప్రేమించి My brother, ఉన్నాడు. who can give their life to you? నీ కొరకు జీవితాన్ని ఇచ్చే Even if your girlfriend says, "I'll give my life," నీ don't గర్ల్ ఫ్రెండ్ believe. నీతో చెప్పినా కానీ నా జీవితాన్ని ఇస్తా అని నమ్మకు. Even if your boyfriend says, "I'll give my life," don't believe. మీ బాయ్ ఫ్రెండ్ చెప్పినా కానీ నా జీవితాన్ని నీకు Ask ఇస్తా them అని 10,000, నమ్మకండి. you will know. 10,000 అడగండి మీకు అర్థమవుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we need to understand why Jesus came to this world. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో For మనం God so తెలుసుకోవాలి. loved the world that he gave his only begotten son, that whosoever believes in him should not perish but have everlasting life. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన And అనుగ్రహించాడు. we are calling ourselves Christians, but what are we doing? మనల్ని మనం క్రైస్తవులుగా పిలుచుకుంటున్నాం కానీ మనం ఏం చేస్తున్నాం? Whom are we living our life for? మన జీవితము ఎవరి కొరకు జీవిస్తున్నాము? It's a question. ఇది ఒక ప్రశ్న. Hallelujah. హల్లెలూయా. God is talking to you. దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. So why are we still alive? మనం We need ఇంకా to ఎందుకు do జీవించున్నాం? some good works. మనం కొన్ని సత్క్రియలు చేయాలి. God is expecting something from us. దేవుడు మన నుండి ఏదో ఆశించుచున్నాడు. Let me tell you a
real story that happened to a pastor. ఒక పాస్టర్ కి జరిగిన నిజమైన ఒక కథను నేను మీతో How many of you like చెప్పాలనుకుంటున్నాను. stories? ఎంతమంది కథలు ఇష్టం? I love stories. జీవిత గాథలు. Hallelujah. నాకు I ఇష్టం love అవి. testimonies. నాకు సాక్ష్యాలు ఇష్టం. So this pastor, when he was young, ఈ పాస్టర్ గారు యవ్వనంగా ఉన్నప్పుడు, when he was in college, ఆయన కాలేజ్ లో ఉన్నప్పుడు he was having a roommate. ఆయనకు ఒక రూమ్మేట్ ఉండేవాడు. So back then he wasn't a pastor. అప్పుడు ఆయన He was పాస్టర్ just a కాదు, student. ఆయన కేవలం ఒక విద్యార్థి. So he was having a best friend. ఒక ప్రియమైన స్నేహితుడిని కలిగి ఉన్నాడు. I hope most of you have best friends, right? మీలో అందరికి కూడా మంచి స్నేహితులు At least ఉన్నారని friends. నమ్ముతున్నాను. కనీసం స్నేహితులు. Hallelujah. Hallelujah. My best friend is only Jesus. నా నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసు Not మాత్రమే. like that, brother. We need some best friends also. అలా కాదు గానీ మనకు కొంతమంది May God మంచి స్నేహితులు provide you కలిగి ఉన్నారు. best friends. దేవుడు మీకు మంచి for your స్నేహితులు life. ఇచ్చును గాక. Hallelujah. Hallelujah. So this pastor has a best friend. ఈ పాస్టర్ గారికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. So they were bachelors. వారిద్దరు కూడా బ్యాచులర్స్. They were bachelors. వారు పెళ్లి గాని యవనస్తులు. So they were enjoying. వారు విలాసవంతంగా They were జీవిస్తున్నారు. eating. మంచిగా They తింటున్నారు. were watching movies. సినిమాలు They చూస్తున్నారు. were cracking jokes. మంచి జోకులు వేసుకుంటున్నారు. They were having a good time. ఎంతో మంచి సమయాన్ని వారు గడుపుచున్నారు. Hallelujah. Hallelujah. Most of us we know. When మనలో we ఎంతో are మందికి with our తెలుసు, friends, మన స్నేహితులతో ఉన్నప్పుడు we'll be happy. మనం సంతోషంగా ఉంటాం. We'll be chilling. మనం మంచిగా సంతోష Chill, bro. విలాసవంతంగా Hallelujah. గడుపుతుంటాం. So Hallelujah. it's kind of someone is laughing. I think కొంతమంది maybe నవ్వుతున్నారు. he's recollecting the memories with his friend. వారికి కూడా ఆ యొక్క అనుభవాలు గుర్తు వస్తున్నాయి. Hallelujah. Hallelujah. So when you are with your friends, ఎప్పుడైతే మన స్నేహితులతో ఉంటామో you tease him, వారిని you tease beat him, చేస్తుంటాం, you love him, వారిని కొడుతూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాము, you do many things. ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాం. Hallelujah. హల్లెలూయా. So after a while, ఆ తరువాత time has passed away. సమయం గడిచిపోయింది. So he completed his course. ఆయన యొక్క కోర్స్ అయిపోయింది. So he had to move on. ఆయన తరువాత వెళ్ళాల్సి ఉంది. So the pastor, he became a pastor, ఈ వ్యక్తి ఆయన పాస్టర్ అయ్యాడు. and the other person, he was into some other things. ఇంకొక వ్యక్తి ఆయన ఇంకేవో చేసుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. So pastor, he was having a good church. పాస్టర్ గారికి ఒక మంచి సంఘం He was ఉంది. having a blessed time. ఆశీర్వాదకరమైన సమయాన్ని He's గడిపి preaching the ఉన్నాడు. word of God. దేవుని వాక్యాన్ని Many lives have వర్తమానాన్ని been changed. ఎన్నో జీవితాలను మారుస్తున్నాడు. The power of God is manifested in his life. దేవుని యొక్క శక్తి ఆయన జీవితంలో నెరవేరడం చూసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So one day, ఒక రోజు tell your neighbor, one day, నీ స్నేహితునితో చెప్పండి, పక్కన ఉన్న వారితో ఒక one రోజు day, ఒక రోజు this pastor had a vision. ఈ పాస్టర్ గారు ఒక దర్శనం పొందుకున్నారు. Hallelujah. హల్లెలూయా. In the vision, ఆ దర్శనంలో he was taken to heaven. ఆయన పరలోకానికి వెళ్ళబడి ఉన్నాడు. Where is he taken? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? Heaven. You know, right? Heaven. Heaven is a పరలోకం తెలుసు wonderful కదా. place. పరలోకం అద్భుతమైన I'm ప్రదేశం. just waiting when I'll enter that heaven. నేను ఆ పరలోకానికి ఎప్పుడు వెళ్తానని నేను వెయిట్ చేస్తున్నాను, Hallelujah. వేచి ఉన్నాను. Because the word of God says, ఎందుకంటే దేవుని వాక్యం even the చెప్పుచుంది, streets in the heaven, పరలోకంలో వీధులు రోడ్లే, not the houses, ఇల్లులు కావు. even the streets in the heaven ఆ యొక్క are వీధులే are made of gold. అవి బంగారంతో చేయబడి ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Not this cement road, ఈ సిమెంట్ రోడ్లు కావు, not this dambar road, ఈ డాంబర్ రోడ్లు కావు, sorry, tarmac road. ఈ Hallelujah. తార్ రోడ్లు So కావు. even I feel like if I need some gold, I will dig some streets and I will bring some. నాకు to కొంచెం my house. బంగారం కావాలంటే ఆ రోడ్డు మీద కొంచెం తవ్వుకొని తీసుకుంటాను. Don't worry, brother. ఏం చింతించకండి. If the streets itself are made of gold, అక్కడ వీధులే బంగారంతో think ఉన్నాయంటే about the house that God is building for you. దేవుడు మీ కొరకు కట్టుచున్న భవనాలు ఎలా Maybe ఉంటాయో ఆలోచించండి. అవి ఇంకేవో I don't know. వజ్రాలతో ప్లాటినంతో అయి ఉండవచ్చు. Platinum is the expensive, right? ప్లాటినం ఎంతో విలువైంది. Is it expensive than అవునా కదా? diamond? Hallelujah. Maybe God is building a house for you with platinum. ప్లాటినంతో దేవుడు మీకు ఒక భవనాన్ని కడుచున్నాడేమో. So అయితే he was walking in the streets of gold. ఆ బంగారపు వీధుల్లో ఆ వ్యక్తి నడుస్తున్నాడు. Who? The pastor. ఎవరు? ఆ పాస్టర్ గారు. He was walking. He's enjoying. ఆయన సంతోషంగా అక్కడ He's feeling గడుపుతున్నాడు. the presence of God. దేవుని సన్నిధిని అక్కడ పొందుకొని He's ఉన్నాడు. very relaxed. ఎంతో రిలాక్స్ There గా is no ఉన్నాడు. hunger. ఆయనకి ఆకలి There is లేదు. no thirst. ఏ విధమైన దాహం There is లేదు. no sweat. చెమట లేదు. There is no too much work, stress. ఎంతో వేదన, some of us ఒత్తిడి we ఏమీ work లేవు. in companies. కొంతమంది మనలో కంపెనీలో We have పనిచేస్తున్నారు. too much stress. వారికి ఎంతో ఒత్తిడి When ఉంటుంది. boss is talking to you, ఎప్పుడైతే బాస్ వారితో you feel like మాట్లాడుతున్నాడో, beating him. వారు కొట్టాలా అన్నట్టు వారు చూస్తూ When he ఉంటారు. doesn't grant you a leave, ఆయన మీకు లీవ్ you ఇవ్వకపోయినట్లయితే feel like leaving the job. ఆ ఉద్యోగం వదిలిపెట్టాలేమో అనిపిస్తుంటుంది. Hallelujah. Too much Hallelujah. stress. చాలా ఒత్తిడి. God is giving you peace. దేవుడు మీకు సమాధానాన్ని ఇచ్చి Hallelujah. God is
giving you inner joy. దేవుడు మీకు ఆంతర్య సంతోషాన్ని Amen. ఇచ్చుచున్నాడు. Hallelujah. Whatever you believe మీరు ఏదైతే it విశ్వసిస్తారో shall practically happen in your అది life. మీ జీవితాల్లో జరగడం చూస్తారు. Hallelujah. హల్లెలూయా. Can I hear amen? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So this pastor was walking. ఈ పాస్టర్ గారు నడుచున్నారు. He was very relaxed. ఎంతో రిలాక్స్డ్ గా ఉన్నాడు. He doesn't know that he is in a vision. ఆయన దర్శనంలో ఉన్నాడని ఆయనకు తెలియదు. So all of a sudden everything was happy. ఒక్కసారిగా అంతా అక్కడ సంతోషంగా ఉంది కానీ All of a sudden something happened. ఒక్కసారిగా ఒకటి జరిగింది. You want to know? తెలుసుకోవాలనుకుంటున్నారా? All of a sudden he heard some sounds. ఒక్కసారిగా ఆయన కొన్ని శబ్దాలు విన్నాడు. These are not the shouts of joy. అవి సంతోషంతో అరిచే ఆ యొక్క ఆ నాదాలు కావు, అరుపులు కావు. It's like someone crying. అవి ఏడుపులుగా. Someone is shouting. ఎవరో అరుస్తున్నారు. Please save me. దయచేసి నన్ను Please రక్షించు. help me. దయచేసి నాకు I సహాయం want to చేయి. be saved. నేను I రక్షింపబడాలనుకుంటున్నాను. cannot take it anymore. నేను ఇంకెంత మాత్రం I'm burning భరించలేను. here. నేను ఇక్కడ కాలిపోతున్నాను. This is too much for me. ఇది నాకు చాలా I తట్టుకోలేనంతగా cannot ఉంది. bear it. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. So pastor was shocked. అప్పుడు పాస్టర్ గారు What's ఆశ్చర్యపోయారు. happening? ఏం జరుగుతుంది? My life is good, నా జీవితం but మంచిది. something happening there. కానీ అక్కడేదో జరుగుతుంది. So he got diverted. అక్కడ నుంచి So ఆయన he wanted to know what exactly is happening there. అక్కడ అసలు ఏం జరుగుతుందో So తెలుసుకోవాలనుకున్నాడు. the person going straight, అక్కడ నేరుగా వెళ్తున్న వ్యక్తి maybe he took a right turn ఒక or a కుడి U-turn. ఏదో ఒక పక్కకి తిరిగాడేమో. Hallelujah. హల్లెలూయా. And he was going to the place where he is hearing the sound, ఆ శబ్దాలు వినిపిస్తున్న ప్రదేశానికి ఆయన where he వెళ్ళడం is ప్రారంభించాడు. hearing the cry. ఆ అరుపులు ఏడుపులు వినిపిస్తున్న ప్రదేశానికి. So he was moving to that place. He was walking. ఆ ప్రదేశానికి నడుచు ఉన్నాడు. As he is getting closer to that ఆ place, ప్రదేశాన్ని సమీపిస్తుండగా the shouts are becoming more and more. ఆ అరుపులు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. Someone help me. ఎవరైనా రక్షించండి. Someone save me. ఎవరైనా రక్షించండి. It's too much. ఇది The చాలా fire is ఎక్కువగా ఉంది. burning. ఈ మంట But I'm not కాలిపోతుంది. dying. కానీ నేను I want చనిపోవట్లేను. to die. నేను But చనిపోవాలనుకుంటున్నాను. I'm not dying. కానీ చనిపోవట్లేను. This is too much for me. ఇది చాలా ఎక్కువగా Please, ఉంది. someone come. దయచేసి ఎవరైనా Please రండి. save me. ఎవరైనా రక్షించండి. Please give me some water. దయచేసి కొంచెం నీరు ఇవ్వండి. I'm very thirsty. నేను ఎంతో దాహంతో ఉన్నాను. Do you know the people in hell? నరకంలో ప్రజలు They don't need a bottle of water. వారికి ఒక బాటిల్ నీరు కోరుకోరు. They are crying out వారు దేని కొరకు just for a మొరపెడుతున్నారంటే drop of water. ఒక నీటి చుక్క కొరకు. Hallelujah. హల్లెలూయా. So he was burning. ఆయన కాలిపోచున్నాడు. So he was tormented. ఆయన ఎంతో వేదనకు గురవుతున్నాడు. So this pastor went there. ఈ పాస్టర్ గారు ఆ ప్రదేశానికి So వెళ్ళారు. someone was shouting right back there. వెనకల ఒక వ్యక్తి అరుస్తున్నాడు. So when he looked at the back, ఆ వెనకకు చూసినప్పుడు there is someone familiar. ఆయనకు ఎవరో తెలిసిన వ్యక్తి కనిపించాడు. So all of a sudden he ఒక్కసారిగా started staring at that person. ఆ వ్యక్తిని చూడడం మొదలు పెట్టాడు. Do you want to know that person? ఎవరో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? The person is, ఆ వ్యక్తి ఎవరంటే some of you are guessing the correct answer. మీలో కొంతమంది సరిగ్గా The person who is shouting, అక్కడ the ఎవరైతే person who అరుస్తున్నారో, is crying, ఎవరైతే ఏడుస్తున్నారో the person is his friend, ఆ వ్యక్తి ఎవరంటే ఇతని స్నేహితుడు. with whom he cracked jokes, ఎవరితో అయితే ఆయన జోక్లు వేశాడు, with whom he spent many hours, ఎవరితో అయితే ఎన్నో గంటలు గడిపాడు, with whom he shared his bed, ఎవరితో అయితే ఆయన ఆ యొక్క పడుకునే with ప్రదేశాన్ని గడిపాడు, whom he went long rides, ఎవరితో అయితే చాలా దూరం ప్రయాణం maybe చేశాడు, on bullet bike, బుల్లెట్ బైక్ మీద అయి maybe ఉండవచ్చేమో, on Swift car, లేదా స్విఫ్ట్ కార్ లో అయి I don't know. ఉండవచ్చేమో, but he తెలీదు. was having a good time with him. కానీ మంచి సమయాన్ని గడిపి When he saw his friend shouting for help, ఎప్పుడైతే అతని స్నేహితుడు సహాయం కోసం అరవడం చూశాడు, he couldn't take it. ఆయనది జీర్ణించుకోలేకపోయాడు. His heart was broken. ఆయన హృదయం విరువబడింది. What's happening here? ఏం జరుగుతుంది ఇక్కడ? He did not understand what to do. ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. Hallelujah. హల్లెలూయా. He was so touched. ఆయన ఎంతో వేదనకు What's గురైపోయాడు. happening? ఏం జరుగుతుంది? If I die, ఈ రోజు there are చనిపోతే only two places. రెండు ప్రదేశాలు One is ఉంటాయి. heaven ఒకటి పరలోకము, and the other one is hell. ఇంకొకటి నరకము. If you are not going to heaven, మీరు పరలోకానికి వెళ్ళకపోయినట్లయితే my brother, నా సహోదరుడా, you are directly going to hell. మీరు నేరుగా నరకానికి వెళ్తారు. There are only two places. రెండు ప్రదేశాలే ఉన్నాయి. And you can decide where to go only when you are still alive. మీరు బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోవాలి. Not when you die. మీరు చనిపోయిన Even తర్వాత if you కాదు. die, please help me. మీరు చనిపోయి Please. ఎవరైనా కాపాడండి, Please save me. ఎవరైనా Give రక్షించండి, me some water. నాకు కొంచెం నీరు ఇవ్వండి. No use, brother. అందులో ఏం ప్రయోజనం ఉండదు. Hallelujah. హల్లెలూయా. So when he saw his friend, ఎప్పుడైతే అతని స్నేహితుడిని చూశాడు,
The friend also saw him, అతని స్నేహితుడు కూడా అతన్ని చూశాడు. and the friend asked one question, ఆ స్నేహితుడు ఒక ప్రశ్న అడిగాడు. and the question is, ఆ ప్రశ్న ఏమిటంటే, I think the pastor's name was John. ఆ పాస్టర్ పేరు జాన్ అనుకుంటున్నాను. The pastor asked the friend burning in the hell, ఆ నరకంలో కాలిపోవచ్చిన ఆ స్నేహితుడు asked the pastor, పాస్టర్ గారిని ఒక ప్రశ్న అడిగాడు. John, జాన్, we were close friends, మనం మంచి స్నేహితులంగా we were ఉన్నాము, cooking together, కలిసి వంటలు we were వండుకున్నాము, eating together, కలిసి తిన్నాము, you were cracking jokes, మంచి జోకులు and I was వేసావు, laughing, నేను చాలా నవ్వాను, we were hanging out, బయటికి వెళ్ళాము, తిరిగాము, we were having good time. మంచి సమయాన్ని గడిపాము. But John, కానీ యోహాను, all these things we did together, ఇవన్నీ మనం కలిసి చేశాము, but when you are with me, కానీ నువ్వు నాతో ఉన్నప్పుడు why didn't you talk about Jesus at least once? ఒక్కసారైనా యేసు గురించి ఎందుకు నాతో Why మాట్లాడలేదు? didn't you say that Jesus is the way to heaven at least once? పరలోకానికి యేసు మాత్రమే మార్గం అని ఒక్కసారైనా ఎందుకు చెప్పలేదు? It's because of you నీ వల్లనే I am burning here. నేను ఈ ప్రదేశంలో I am కాలిపోతున్నా, crying here. ఏడుస్తున్నా ఇక్కడ. There is no help for me to get. నాకే సహాయం లేదు There is ఇక్కడ no one పొందుకోవడానికి. to bring me out of this torture. ఈ ప్రదేశం నుండి నన్ను బయటికి లాగడానికి ఎవరు లేరు. And the reason is you. దానికి కారణం నీవే. He broke. ఆయన విరోబడ్డాడు, He was on his knees. ఆయన కాళ్ళ మీద పడిపోయాడు, మోకాళ్ళ మీద. He wasn't understanding what to do. ఏం చేయాలో అర్థం కావట్లేదు. He want to save him. ఆయన రక్షించాలనుకుంటున్నాడు, He want to give him some water, కొన్ని నీరు ఇవ్వాలనుకుంటున్నాడు, but he couldn't. కానీ చేయలేకపోతున్నాడు. Because once your destiny has been decided, ఒక్కసారి మీ గమ్యం అక్కడ తీర్చబడిన you తర్వాత, cannot ఎంచబడిన change తర్వాత your destiny. మీ గమ్యాన్ని మీరు You మార్చుకోలేరు. cannot change the place where you are going. మీరు వెళ్ళాల్సిన ప్రదేశాన్ని You can మార్చుకోలేరు. only change your destiny మీ యొక్క గమ్యాన్ని ఎప్పుడు when you are still మార్చుకోగలరు? alive. ఎప్పుడైతే మీరు జీవిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Many of us, we have friends. మనలో ఎంతో మందికి స్నేహితులు ఉన్నారు, But what are we doing? కానీ మనం ఏం చేస్తున్నాం? God is expecting you to carry his cross. దేవుడు ఆయన యొక్క కాడిని, ఆయన సిలువను మోయాలని Jesus ఆశిస్తున్నాడు. is expecting from you. యేసే మిమ్మల్ని నుండి ఆశిస్తున్నాడు. Jesus carried his cross యేసే ఆయన సిలువను మోసాడు to save this world. ఈ లోకాన్ని రక్షించడానికి. You sitting here as a Christian, మీరు క్రైస్తవులుగా ఇక్కడ కూర్చొని you are a follower of Christ. క్రీస్తు వెంబడించేవారు మీరు. You need to take your cross మీ సిలువను మీరు తీసుకోవాలి, and follow Jesus. యేసేను వెంబడించాలి. Only then you are a real Christian. అప్పుడు మాత్రమే మీరు నిజమైన You క్రైస్తవులు. need to preach. మీరు You బోధించాలి, need to share the gospel to many people. సువార్తను ఎంతో మందికి మీరు Go to తెలియజెప్పాలి. nations. దేశాలకు వెళ్ళాలి. Even the scripture says, దేవుని వాక్యం కూడా చెప్తుంది, go to the uttermost parts of the world. లోకంలోని మూలల్లోనికి వెళ్ళండి అని దేవుని వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Are you ready to preach the gospel? మీరు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా Are ఉన్నారా? you ready to share the powerful gospel to people? శక్తివంతమైన దేవుని వర్తమానాన్ని అందించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? The word of God says, దేవుని వాక్యం for I am చెప్తుంది, not ashamed of gospel of Christ. దేవుని యొక్క సువార్తను గురించి నేను సిగ్గుపడను. Hallelujah. I am Hallelujah. not ashamed of the gospel of Christ. క్రీస్తు యొక్క సువార్తను గురించి నేను సిగ్గుపడను. Are you ashamed of gospel of Christ? దేవుని సువార్త గురించి మీరు Ask your సిగ్గుపడుతున్నారా? neighbor. మీ పక్కన ఉన్న వారిని Are అడగండి. you ashamed of the gospel of Christ? దేవుని సువార్త గురించి మీరు సిగ్గుపడుచున్నారా? My brothers, ప్రియ my సహోదరులారా, sisters, ప్రియ సహోదరులారా, don't be ashamed. ఎంత మాత్రం సిగ్గుపడకండి. Jesus has given his life for you. యేసయ్య మీ కొరకైన He జీవితాన్ని shed ఇచ్చాడు, his blood for you. ఆయన రక్తాన్ని చిందించాడు. Who can give his life for you? ఎవరు మీ కొరకు వారి జీవితాన్ని ఇవ్వగలరు? Even if someone gives his life for you, ఎవరైనా మీ కొరకు వారి జీవితాన్ని ఇచ్చినా the blood of that person cannot save you from వారి your యొక్క sins. రక్తాన్ని మిమ్మల్ని రక్షించలేదు. Hallelujah. Only the blood of Jesus can wash you from your sin. యేసు రక్తం మాత్రమే మీ పాపాల నుండి మిమ్మల్ని Only you కడగగలదు. can get salvation in the name of Jesus. యేసు నామములో మాత్రమే మీరు రక్షణను పొందుకోగలరు. The demons tremble at the mentioning of the name Jesus. యేసు నామం పలికినప్పుడు ఆ సాతాన్లు వణికినట్లు మనం చూస్తున్నాము. He sent his word and healed them. ఆయన మాటను పంపి వారిని స్వస్థపరిచినట్టు మనం The చూస్తున్నాం. word of God has power. దేవుని వాక్యంలో శక్తి ఉంది. I believe today నేను నమ్ముచున్నాను God ఈ is రోజు speaking to you. దేవుడు మీతో మాట్లాడుచున్నాడని. Many of you sitting here ఎంతో మంది ఇక్కడ కూర్చొని ఉండి staring my face. నా మొహం చూస్తున్నారు. You all have friends. మీ అందరికి స్నేహితులు But ఉన్నారు. what are you doing? కానీ మీరేం చేస్తున్నారు? Maybe you're cracking jokes. మీరు జోకులు వేస్తున్నారేమో, Maybe you're cooking nice, delicious food మంచి ఆహారాన్ని వండుతున్నారేమో and వారితో, giving it and serving it in a nice manner. మంచిగా వారికి భోజనాలు With పెడుతున్నారేమో, garnish. మంచిగా గార్నిష్ కూడా చేసి. Hallelujah. హల్లెలూయా. We don't care the days.
ఆ యొక్క రుచిని మనం పట్టించుకోగాని it's another thing. అది వేరే విషయం. But to look, it's very delicious. కానీ కనిపించడానికి మాత్రం ఎంతో సుందరంగా కనిపించేటట్లు. Unless you eat that, you won't understand. అది తింటే తప్ప అర్థం కాదు అది ఎలా ఉందో. Maybe you are going long rides with your friends. ఎన్నో పెద్ద పెద్ద ప్రయాణాలకు వెళ్తున్నారేమో వారితో. But are you speaking about Jesus Christ? యేసు క్రీస్తు గురించి వారితో మాట్లాడుచున్నారా మీరు? Only the name of Jesus can save that person. యేసు నామం మాత్రమే వారిని రక్షించగలదు. Only the blood of Jesus can wash him from his sin. యేసు రక్తం మాత్రమే ఆయన యొక్క పాపాల నుండి అతన్ని రక్షించగలదు. మీ జోకులు కావు. Not your long rides. మీ పెద్ద పెద్ద ప్రయాణాలు కావు. Sorry, don't take me wrong. నన్ను తప్పుగా I తీసుకోకండి. am not against long rides. నేను ప్రయాణం ఎక్కువగా చేయడానికి వ్యతిరేకిస్తుండగా నేను కూడా చేస్తుంటాను. I too love food. నాకు కూడా భోజనం ఇష్టము. I too love what? Sleeping. Hallelujah. నాకు కూడా నిద్రపోవడం ఇష్టమే. I am not against all this. వీటన్నిటికి వ్యతిరేకిస్తుండు కాను. But why are you still alive? కానీ నీవెందుకు జీవించుచున్నావు? It's a question. ఇది ఒక ప్రశ్న. God is asking you a question. దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుచున్నాడు. You are responsible for some souls. నీవు కొన్ని ఆత్మలకు అక్కడ రెస్పాన్సిబుల్ గా ఉన్న వ్యక్తివై ఉన్నావు. I cannot come to Nishchita. నేను నిశ్చిత దగ్గరికి నేను రాలేను. I can come to her. నేను రాగలను. I cannot go into her personal life. ఆమె యొక్క వ్యక్తిగత జీవితంలోనికి వెళ్ళలేను. I cannot meet her friends directly. ఆమె యొక్క స్నేహితులను నేను వెళ్ళి కలవలేను. She is with her friends. కానీ ఆమె మాత్రం తన స్నేహితులతో ఉంది. She has influence over their lives. వారి జీవితాల పట్ల ఆమె ఆధీనం ఒక అధికారం కలిగి ఉంది. Not only Nishchita. నిశ్చిత మాత్రమే కాదు. Maybe Annamani sister. అన్నమని అక్క అయి ఉండవచ్చు. Maybe I don't know the people sitting at the back. అక్కడ వెనకలు ఉన్న వారు నాకు తెలియదేమో. You can do the work of God. మీరు దేవుని పని చేయగలరు. God is going to give you a new strength. దేవుడు నూతన శక్తిని మీకు ఇవ్వబోచున్నాడు. God is going to put his words in your mouth. దేవుడు ఆయన మాటలు మీ నోట్లో ఉంచబోచున్నాడు. When you start speaking, ఎప్పుడైతే మీరు మాట్లాడడం మొదలు పెడతారో people changing. ప్రజలు మారడం మీరు చూస్తారు. You see people repenting. ప్రజలు పశ్చాత్తాపపడడం మీరు చూస్తారు. You will see people confessing their sin. ప్రజలు వారి పాపాలు ఒప్పుకోవడం మీరు చూస్తారు. You will see people just turning around. ప్రజలు తిరగడం మీరు చూస్తారు. From their sinful life. వారి పాపపూరితమైన జీవితంలో నుండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So what are we doing? కాబట్టి మనం ఏం చేస్తున్నాము? You can crack jokes. మీరు జోకులు వేయొచ్చు. You can cook good food. మంచి ఆహారాన్ని వండవచ్చు. Talking too much about food. ఎక్కువగా మాట్లాడుతున్నాను ఆహారం గురించి. హల్లెలూయా. Don't think I am too much into food. నాకు ఆహారం అంటే ఎక్కువ అనుకోకండి. నా శరీరం ఎలా ఉందో మీకు కనిపిస్తుంది. I used to be good but నేను లావుగా ఉండేవాడిని. దేవుని కృప ద్వారా నేను ఇప్పుడు సన్నగా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. So there is a difference, my brother. ఒక తేడా వ్యత్యాసం ఉంది ప్రియ సహోదరులారా. రెండు విషయాలు చెప్పాలి. Two kinds of people. రెండు విధమైన వ్యక్తులు ఉంటూ ఉంటారు. There are some people who eat to live. కొంతమంది జీవించడానికి తింటూ ఉంటారు. There are some people they live to eat. కొంతమంది తినడానికి జీవిస్తూ ఉంటారు. Hallelujah. I Hallelujah. hope you got the difference. మీకు తేడా అర్థమైంది అనుకుంటున్నాను. Eating to live is different from living to eat. జీవించడానికి తినడము తినడానికి జీవించడంతో వ్యత్యాసమైంది. My brother, you have something more to do. మీరు చేయడానికి ఇంకొక గొప్ప విషయం ఉంది. My brother, ప్రియ సహోదరులారా, my sister, ప్రియ సహోదరులారా, Christianity is not just going to church. క్రైస్తవ్యం అంటే దేవుని మందిరానికి మాత్రమే వెళ్ళడం కాదు. Christianity is not just worshiping God. క్రైస్తవ్యం అంటే దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే కాదు. Jesus, ఎప్పుడైతే the యేసు Son of God, దేవుని కుమారుడు he came to this world, ఈ లోకానికి వచ్చినప్పుడు he saved souls. ఆయన ఆత్మలను రక్షించాడు. Gospel. దేవుని వర్తమానాన్ని అక్కడ ప్రకటించాడు. దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు ఈ రోజు. Holy Spirit is going to take over you. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ఆధీనంలో ఉంచుకోబోతుంది. Hallelujah. Hallelujah. Many lives are turning around in the name of ఎన్నో Jesus. జీవితాలు యేసు నామములో తిరగబోచున్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What are we doing? మనం ఏం చేస్తున్నాం? Why are we still alive? మనం ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాం? Hallelujah. హల్లెలూయా. We are here to do some good works. మనము ఇక్కడ సత్క్రియలు చేయడానికి ఉండి ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. I'm bringing my message to an end. చివరి భాగంలోనికి వచ్చేస్తున్నాను. I just want to talk about the present situation in the city. ఈ ప్రస్తుత సిచ్యువేషన్ గురించి నేను Not just మాట్లాడాలనుకుంటున్నాను. the city, in other countries or in other kingdoms. Not kingdoms, what? Asia is a continent, right? Okay. So in other continents also, I hope వేరే it's spread. ఖండాల్లో కూడా So coronavirus, right? కరోనా వైరస్ మీకు తెలుసు. I was so happy to attend last week గత వారం రావడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. when brother Andrew Netto, ఆండ్రూ నెట్టో సహోదరుడు, man of God, దేవుని యొక్క దైవజనుడు, when he was preaching, ఆయన బోధించుచున్నప్పుడు he was sharing very important knowledge ఎంతో అవసరమైన జ్ఞానాన్ని ఆయన పంచుకొని ఉన్నాడు. from about coronavirus.
coronavirus. కరోనా వైరస్ గురించి. He was differentiating between virus, bacteria and something else. వైరస్, బ్యాక్టీరియా వాటన్నిటికి వ్యత్యాసాన్ని చెప్పి I'll ఉన్నాడు. ask him after church. తర్వాత నేను అడుగుతాను. Hallelujah. So హల్లెలూయా. coronavirus. కరోనా వైరస్. Can someone come here? ఎవరైనా ఇక్కడికి Can someone రాగలరా? help me? Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. So you all know this guy, right? మీ అందరికీ ఈ వ్యక్తి తెలుసు కదా. Let's assume this guy, ఈ వ్యక్తిని ఒకసారి ఆలోచిద్దాం, అనుకుందాం. he has completed his exams. ఆయన ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్నాడు. I mean, I'm just giving a scenario. అక్కడ I'm మీకు not saying that you completed. I know that పూర్తి చేసుకున్నాడు అని you still have one చెప్పట్లేదు. exam. ఇంకొక ఎగ్జామ్ ఉంది. After completing his exams, పరీక్షలు అయిపోయిన after తర్వాత, completing his studies, చదువులు అయిపోయిన తర్వాత he got a wonderful job. ఆయనకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. You know what he was doing? ఆయన ఏం చేస్తున్నాడో What he తెలుసా? became? ఆయన ఏం చేశాడో He became తెలుసా? a scientist. ఒక సైంటిస్ట్ అయ్యాడు. Hallelujah. Hallelujah. Scientist. శాస్త్రజ్ఞుడు. When we are doing something, మనం ఏదైనా చేసినప్పుడు these scientists do the different thing. ఈ శాస్త్రజ్ఞులు వేరే వ్యత్యాసమైన They take a చేస్తుంటారు. microscope. వారు ఒక మైక్రోస్కోప్ They'll be తీసుకుంటారు. going here and there. అటు I ఇటు don't know, I'm just వెళ్తుంటారు. giving you an example. మీకు ఉదాహరణ మాత్రం So ఇస్తున్నాను. Dinesh became a scientist. దినేష్ సైంటిస్ట్ అయ్యాడు. So he wanted to do something for this society. ఈ యొక్క సమాజం కొరకు ఏదైనా He చేయాలనుకున్నాడు. wanted to. Hallelujah. Hallelujah. So he wanted to do something for this society. ఈ సమాజం కొరకు ఏదో ఒకటి So he చేయాలనుకున్నాడు. was taking some leaves, కొన్ని ఆకులు తీసుకున్నాడు, some fluids, కొన్ని రసాలు Some తీసుకున్నాడు, chemicals. కొన్ని కెమికల్ తీసుకున్నాడు, some metals, కొన్ని మెటల్ and he's తీసుకున్నాడు, mixing everything. అన్ని కలుపుతున్నాడు. The aim that he has is ఆయన కలిగి ఉన్న ఆ యొక్క దర్శనము, ఆ యొక్క ఎయిమ్ ఏంటంటే to invent a medicine for coronavirus. కరోనా వైరస్ కి ఒక మందు కనిపెట్టాలని. So he was doing practicals. చాలా కష్టపడి చేస్తున్నాడు. He's writing notes. రాసుకుంటున్నాడు. He wasn't sleeping. అసలు నిద్రపోవట్లేడు. All of a sudden one day ఒక్కసారిగా ఒక రోజు he was just using his medicine on some other animals. వేరే జంతువు మీద ఆ మందును ప్రయోగించాడు. Obviously he cannot use his medicine on humans, right? మొదటిగా వారు మనుషుల మీద ప్రయోగించలేరు. Hallelujah. Hallelujah. So to his amazement, ఆయనకు ఆశ్చర్యం కలిగించే విషయం he ఏమిటంటే himself was surprised. ఆయన ఆశ్చర్యపోయాడు. The swine flu in that animal, not swine flu has passed away. Coronavirus in that animal, ఆ యొక్క జంతువులో ఉన్న కరోనా వైరస్ when he injected this medicine into that animal, ఎప్పుడైతే అందులోనికి ఈ యొక్క మందు ఎక్కించాడో that animal ఆ జంతువు gave a shake ఒక్కసారి ఊగిపోయింది, and it fell down. కింద పడిపోయింది. He thought, ఆయన అనుకున్నాడు I should continue my experiments. ఇంకా ఎక్స్పెరిమెంట్ ని But కొనసాగించాలి. all of a sudden, after few minutes, కానీ కొన్ని నిమిషాల్లో that animal, ఆ జంతువు it got up. అది లేచింది. So he was surprised ఆయన ఆశ్చర్యపోయాడు. and he did some tests కొన్ని ప్రయోగాలు చేశాడు. and he found out ఆయన ఏం కనుగొన్నాడంటే the presence of coronavirus in that animal ఆ జంతువులో ఉన్న కరోనా వైరస్ అనేది has left. అది వెళ్ళిపోయింది. Wow. వావ్, Clap for it. ఒకసారి చప్పట్లు కొట్టండి అతని కొరకు. He was so happy. అందరు సంతోషంగా ఉన్నాం. Wow. Many scientists were struggling. ఎంతో మంది శాస్త్రజ్ఞులు ఎంతో They కష్టపడుతున్నారు. want to win an award. ఒక అవార్డు But పొందుకోవాలనుకుంటున్నారు. me sitting in my home, కానీ ఇతడు ఇంట్లో కూర్చొని in my own laboratory, ఆయన యొక్క లాబొరేటరీలో I don't have many chemicals, ఎన్నో కెమికల్ లేవు అతని దగ్గర. but by the grace of God, కానీ దేవుని కృప ద్వారా I found a medicine for coronavirus. కరోనా వైరస్ కి ఒక మందు కనుగొన్నాడు. So he was happy. ఎంతో సంతోషంగా ఉన్నాడు. So అయితే this person, ఈ వ్యక్తి maybe he's having someone around him ఆయన చుట్టూ కొంతమంది in his ఉన్నారు family ఆయన కుటుంబంలో. is suffering from coronavirus. వారికి కూడా కరోనా వైరస్ May ఉందనుకోండి. it not happen to your family in the name of యేసు Jesus. నామములో జరగకుండా Hallelujah. ఉండుగాక. I Amen. want to pray for you also. మీ కొరకు కూడా ప్రార్థించాలనుకుంటున్నాను. Heavenly Father, పరలోకమందున్న తండ్రి, cover your precious children నీ ప్రశస్తమైన బిడ్డలను మీరు కప్పండి with your blood, Lord. మీ రక్తంతో దేవా. Cover everyone sitting here with your blood, Lord. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మీ రక్తంతో కప్పండి దేవా. Let no plague, ఏ యొక్క రోగం కూడా, no disease, ఏ యొక్క అనారోగ్యము, no trouble ఏ యొక్క సమస్య come into your children's life. వారి జీవితాల్లోనికి రాకుండాను గాక In the name of Jesus. యేసు నామములో. Amen. ఆమేన్. Hallelujah. ఆమేన్. You
You shouldn't fear for coronavirus. మీరు కరోనా వైరస్ కి భయపడకూడదు. God is with you. దేవుడు మీతో The blood of Jesus is over your life. యేసే రక్తము మీ జీవితాల మీద When ఉంది. coronavirus comes to me, ఎప్పుడైతే కరోనా వైరస్ నా యొద్దకు when it వస్తుందో, sees the blood of Jesus over my life, ఎప్పుడైతే అది యేసు రక్తాన్ని నా జీవితంలో చూస్తుందో, it will run from me, నా నుండి అది పారిపోతుంది, or it will pass over me. లేదా నన్ను దాటుకొని వెళ్ళిపోతుంది. Hallelujah. The హల్లెలూయా. same is going to happen with you. అదే మీ జీవితాల్లో కూడా జరగబోతుంది. యేసు నామములో You are protected. మీరు రక్షింపబడి You are ఉన్నారు. children of God. దేవుని You బిడ్డలంగా are saved. మీరందరూ You are రక్షింపబడి washed with the ఉన్నారు. blood of Jesus. యేసు రక్తం ద్వారా మీరు So, కడగబడి ఉన్నారు. coming back to Dinesh. దినేష్ దగ్గరకు వచ్చేద్దాం. He found a medicine. ఆయన ఒక మందు కనిపెట్టాడు. He took some medicine and he gave the medicine to his family members. కొంచెం మందు తీసుకొని అతని ఇంటి వారికి ఇచ్చాడు. So అయితే they were cured. వారు స్వస్థత cured. పొందుకున్నారు. Hallelujah. He was happy. ఆయన సంతోషంగా So ఉన్నాడు. you know what he did? ఆయన ఏం చేశాడో He తెలుసా? took all the medicine that he found. ఆయన కనిపెట్టిన మందంతా తీసుకున్నాడు. He took it and he placed it in a cupboard. అది తీసుకువెళ్ళి ఒక బీరువాలో దాచి పెట్టేశాడు. He locked it. అది అందులో లాక్ వేసేశాడు. Hallelujah. హల్లెలూయా. Do you think Dinesh is a good person? అప్పుడు దినేష్ మంచివాడు అనుకుంటున్నారా? Huh? Not at all. What else? మరి ఏంటిది అప్పుడు అతను? Huh? What will you call him? ఆయన ఏమని పిలుస్తారు? Fool. Wow. వెర్రివాడు What else? అంటుంటారు. ఇంకేమని What పిలుస్తారు? else do you see Dinesh as? దినేష్ ఏ విధంగా చూస్తారు? Selfish. స్వార్థపరుడు. And what else? ఇంకే విధంగా? Maybe wicked person. ఒక చెడ్డ వ్యక్తి అనుకుంటారేమో. Because a lot of people are dying because of coronavirus. ఎందుకంటే ఎంతో మంది కరోనా వైరస్ వల్ల And he చనిపోతున్నారు. has the medicine for coronavirus. దానికి మందు అతని దగ్గర ఉంది. But he just kept it in a cupboard. కానీ కబోర్డ్ లో దాచిపెట్టేశాడు. Locked it. అందులో లాక్ చేసేశాడు. He took the key and he placed it in his ఆ pocket. తాళం తీసుకొని జోబులో పెట్టుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. You said he's a fool. ఆయన వెర్రివాడు అంటున్నారు మీరు. You said he's not a good person. ఆయన మంచివాడు కాదంటున్నారు. Someone from back said something else. Selfish. Hallelujah. కొంతమంది స్వార్థపరుడు అన్నారు. Maybe I can also call him wicked person. ఆయనని చెడ్డ వ్యక్తిగా కూడా నేను He's పిలవగలను. seeing many people dying, ఎంతో మంది చనిపోవడం but చూస్తున్నాడు. he's not helping them. కానీ వారికి సహాయం చేయట్లేదు. Hallelujah. హల్లెలూయా. But let me ask you something. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. You know that only the blood of Jesus can wash you from your sin. యేసు రక్తం మాత్రమే మిమ్మల్ని మీ పాపాల నుండి కడగగలదని You know that Jesus is the way. యేసే మార్గం అని మీకు తెలుసు. He is the truth. ఆయనే సత్యం అని And he is తెలుసు. the life. ఆయన జీవం అని No తెలుసు. man cometh unto Father but by me. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేడని మీకు తెలుసు. There is no shortcuts to heaven. పరలోకానికి ఏ విధమైన అడ్డదారులు లేవు. The only way that we have is Jesus Christ. మనకున్న ఏకైక మార్గం ఏమిటంటే యేసుక్రీస్తు మాత్రమే. Every knee shall bow in the name of Jesus. యేసు నామములో ప్రతి కాలు కూడా మోకాలు కూడా వంగాలని దేవుని వాక్యం చెప్పుచుంది. Hallelujah. హల్లెలూయా. Do you want him to kneel? అతడు Every మోకాలు knee shall bow, right? ప్రతి మోకాలు కూడా వంగాలని దేవుని వాక్యం I'll చెప్తుంది. bow because I am Christian and I follow Christ and I'm ready to bow before Jesus. క్రీస్తు ఎదుట మోకాలు ఉండడానికి నేను సిద్ధంగా He is ఉన్నాను. also ready. నేను Hallelujah. కూడా సిద్ధంగా ఉన్నాను. So we all accepted Jesus Christ. What was I talking? మనమందరం So we క్రీస్తుని know that అంగీకరించాము. Jesus is the only way. యేసు మాత్రమే మార్గం అని మనకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. So what are you doing with your life? మీ జీవితంతో మీరేం చేస్తున్నారు? I'm bringing the message to an end. వర్తమానాన్ని ముగించబోచున్నాను. You calling him a fool. ఆయనని వెర్రివాడు అని పిలుస్తున్నారు. You calling him a selfish person. ఆయన స్వార్థపరుడు అని పిలుస్తున్నారు. You మీరు calling him a wicked person. ఆయనని చెడ్డవాడు అని పిలుస్తున్నారు. Think about yourself. మిమ్మల్ని మీరు ఒకసారి చూడండి. You know that Jesus can only save your friends. మీ యేసుక్రీస్తు మాత్రమే మీ స్నేహితులను రక్షించగలడని మీకు Jesus తెలుసు. can only save your family. యేసుక్రీస్తు మాత్రమే మీ కుటుంబాన్ని రక్షించగలడని మీకు Jesus తెలుసు. can only save this world. యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకాన్ని రక్షించగలడని But మీకు తెలుసు. what are you doing? కానీ మీరేం చేస్తున్నారు? You are relaxed. మనమందరం ఎంతో I రిలాక్స్ found the medicine. నా దగ్గర ఇప్పుడు మందు ఉంది. I washed my sin with the blood of Jesus. నా యొక్క పాపాన్ని యేసు రక్తంతో కడుక్కున్నాను. I don't care what happens to my neighbor. నా పక్కన వారు ఏమైతారో నాకు అవసరం లేదు. Even I don't like my neighbor. నా యొక్క పక్కన వారు అసలు నాకు నచ్చదు కూడా. He asked me not to park my car in front of his house. వారి ఇంటి ముందు నా కార్ని పార్క్ చేయొద్దని చెప్పారు. I don't want the blood of Jesus to be wasted on his life. దేవుని రక్తం ఆయన జీవితంలో వృధా కావాలని Some of కోరుకోవట్లేదు. you maybe you are thinking like that. మీలో కొంతమంది అలా అనుకుంటున్నారేమో. But Jesus, he came not only for you. కానీ యేసయ్య మీ కొరకు మాత్రమే He రాలేదు. came for the whole world. ఈ లోకం అంతటి కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. He came for every soul.
ప్రతి ఆత్మ కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. Every soul is precious in the sight of God. యేసు దేవుని దృష్టిలో ప్రతి ఆత్మ కూడా ఎంతో విలువైనది. Maybe your friend is not precious in the sight of you. మీ స్నేహితుడు నీ దృష్టిలో విలువైన వాడు కాదేమో. Maybe your neighbor is not precious in the sight of you. మీకు తెలిసిన పక్కన ఉండే వారందరూ నీ దృష్టిలో మంచివారు, విలువైన వారు కాదేమో. But he is precious in the sight of God. కానీ దేవుని దృష్టిలో వారు విలువైన వారు. So he should be precious in the sight of you. కాబట్టి వారు నీ దృష్టిలో కూడా విలువైన వారిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God is talking to us. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Why don't we stand up? మనమందరం లేచి నిల్చుందాం. Why don't we pray? మనమందరం ప్రార్థిద్దాం. I want Brother Stephen Netto to help me in worship. ఆరాధనలో మన యూత్ పాస్టర్ గారు సహాయం చేస్తారు. I like the song that you sang last, Sthitigatulu. The presence of God is here. దేవుని సన్నిధి ప్రదేశంలో ఉంది. I feel you have received the word that you need. మీకు అవసరమైన ఆ యొక్క మాటను మీరు పొందుకున్నారని నేను నమ్ముచున్నాను. Let's pray. మనమందరం ప్రార్థిద్దాం. Speak to God. దేవునితో మాట్లాడండి. The word of God says, దేవుని వాక్యం చెప్పుచున్నాడు. for where 2 or 3 gather in my name, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామందు కూడుకుంటారు, there am I in the midst of them. వారి మధ్యన నేను ఉంటానన్నాడు దేవుడు. I believe నేను నమ్ముచున్నాను God is in this place. దేవుడి ప్రదేశంలో ఉన్నాడు. God is going to change your life. దేవుడు నీ జీవితాన్ని మార్చబోచున్నాడు. God is making you a witness. దేవుడు మిమ్మల్ని సాక్షులంగా మార్చుచున్నాడు. When you receive the Holy Spirit, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారో you will become a witness. మీరు సాక్షులుగా మారతారు. You will share the gospel. దేవుని సువార్తను ప్రకటిస్తారు. You will share what God has done in your life. దేవుడు మీ జీవితంలో ఏదైతే చేసిండో అది If మీరు పంచుకుంటారు. God, maybe God has delivered you from sickness. దేవుడు మిమ్మల్ని అనారోగ్యం నుండి విడిపించాడేమో. Maybe God has given you a good job. దేవుడు మీకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడేమో. Maybe God has blessed you so much. దేవుడు మిమ్మల్ని ఎంతగానో But ఆశీర్వదించాడేమో. what are you doing? కానీ మీరేం చేస్తున్నారు? Are you standing as a witness for మీరు Jesus సాక్షులుగా Christ? యేసు కొరకు నిలబడుచున్నారా? Or else you are keeping Jesus to yourself? లేదా యేసుక్రీస్తును మీ మట్టుకు మరకే ఉంచుకుంటున్నారా? Jesus came for everyone, my brother. ప్రియ సహోదరులారా, యేసే ప్రతి ఒక్కరి కొరకు You need వచ్చాడు. to preach the gospel. మీరు ఆ యొక్క వర్తమానాన్ని బోధించాలి. You need to preach the word of God. దేవుని వాక్యాన్ని You బోధించాలి. need to bring new people into the church. నూతన వ్యక్తులను మందిరంలోనికి తీసుకురావాలి. This church is going to grow in the name of Jesus. యేసు నామములో ఈ సంఘం ఎదగబోచుంది. Very soon this church is going to become a mega church in the name of Jesus. ఎంతో త్వరలో ఈ సంఘం మెగా చర్చ్ గా New మారబోచుంది. souls are going to be added in the name of యేసు Jesus. నామములో నూతన ఆత్మలు ఇక్కడ కూడబోచున్నాయి. Many people are going to come into the presence of God దేవుని సన్నిధిలోనికి ఎంతో మంది రాబోచున్నారు. and be saved in the name of Jesus. వచ్చి యేసు నామములో And రక్షింపబడబోచున్నారు. don't expect pastor to do that. పాస్టర్ గారు చేయాలని నేను అనుకోవట్లేను. You are chosen. మీరు పిలువబడిన వారు, You ఎన్నుకోబడిన have a call for you, for your life. మీ జీవితం పట్ల మీరు ఒక పిలుపు కలిగిన వారై You ఉన్నారు. need to save souls. మీరు ఆత్మలను రక్షించాలి. You need to stand as a witness. సాక్షులుగా మీరు నిలబడాలి. From today, ఈ రోజు మొదలుకొని the Holy Spirit is going to help you. పరిశుద్ధ ఆత్మ మీకు సహాయం చేయబోచుంది. All you need is Holy Spirit. మీకు కావాల్సిందల్లా పరిశుద్ధ All I ఆత్మే. need is Holy Spirit. నాకు కావాల్సిందల్లా I పరిశుద్ధ long ఆత్మే. for His presence. ఆయన సన్నిధిని నేను I want to be కాంక్షించుచున్నాను. filled with His presence. ఆయన సన్నిధితో When నింపబడాలని the Holy కోరుకుంటున్నాను. Spirit comes, ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ వస్తుందో you will stand as a witness. మీరు సాక్షులుగా నిలబడగలరు. Because ఎందుకంటే for I am not ashamed of the gospel of Christ. క్రీస్తును గూర్చిన సువార్తను గూర్చి నేను సిగ్గుపడట్లేను. For it is the power of God unto salvation. ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క శక్తి ద్వారా నేను రక్షణలోకి It is నడిపించబోతున్నాను. the power of God unto salvation. ఆ యొక్క రక్షణ రావడానికి దేవుని శక్తిని కలిగి ఉన్నాం. God is giving you new boldness. దేవుడు నూతన ధైర్యాన్ని మీకు God ఇవ్వబోతున్నాడు. is giving you new strength. నూతన శక్తిని మీకు ఇవ్వబోతున్నాడు ఆయన. And you are going to many places. మీరు ఎన్నో ప్రదేశాలకు వెళ్ళబోతున్నారు. Many people are going to become pastors here. ఇక్కడ ఎంతో మంది పాస్టర్లు కాబోతున్నారు. Many people are going to become prophets in the name of ఇక్కడ Jesus. ఎంతో మంది యేసు నామములో ప్రవక్తలు Many కాబోతున్నారు. people are going to become evangelists ఎంతో మంది సువార్థికులు కాబోతున్నారు. who can go unto the uttermost of this world and preach the gospel of ఈ Christ. లోకం యొక్క నలుమూలల్లోనికి వెళ్ళి దేవుని సువార్త Do you know ప్రకటించబోతున్నారు. the population of India? ఈ భారతదేశం యొక్క ప్రజా సంఖ్య తెలుసా? It is 1.3 billion. 130 కోట్లుగా ఉంది. There are many souls to be won for Jesus.
క్రీస్తు కొరకు ఎన్నో ఆత్మలు మీరు జయించాల్సి ఉన్నారు. Harvest is plenty, కోత మాత్రం విస్తారంగా ఉంది, but the laborers are few. కానీ పనివారు కొంతమందే ఉన్నారు. Are you ready to work for Jesus? యేసు కొరకు పని చేయడానికి మీరు The సిద్ధంగా word of ఉన్నారా? God says, దేవుని వాక్యం చెప్పుచుంది, seek ye first the kingdom of God మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, and his righteousness, ఆయన నీతిని వెతకండి, and all these things shall be added unto you. అప్పుడు మీకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తానంటున్నాడు. The things that the world is dying for, ఏదైతే కోరుకుంటుందో ఈ లోకము, all those things అవన్నీ కూడా are going to be added in your life. మీ జీవితంలో సమకూర్చబడబోచున్నాయి. Maybe you need a job in your life. మీ జీవితంలో మీకు ఒక ఉద్యోగం God is కావాలేమో, granting it to you in the name of Jesus. యేసు నామములో మీకు అది ఇవ్వబోచున్నాడు. Maybe you need a promotion in your life. మీ యొక్క ఉద్యోగంలో మీకు ప్రమోషన్ కావాలేమో, The promotion is coming to you in the name of Jesus. యేసు నామములో అది మీకు రాబోచుంది. Maybe there is a sickness in your body, మీ శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉందేమో, but through his word, కానీ ఆయన మాట by ద్వారా, the power of Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి you ద్వారా are healed in the name of Jesus. యేసు నామములో మీరు స్వస్థత పొందుకుంటున్నారు. Maybe you are tormented by devils. ఎంతో మంది ఎవరైనా ఇక్కడ ఆ యొక్క సాతాను చేత పీడింపబడుతున్నారు. Maybe you couldn't sleep in the night. రాత్రి పూట మీకు నిద్ర పట్టట్లేదేమో, Maybe you are not understanding what my future is నా going to be. భవిష్యత్తు ఏమవుతుందో అని మీకు అర్థం కావట్లేదేమో. God is with you. దేవుడు మీతో ఉన్నాడు. Emmanuel, ఇమ్మాన్యుయల్, God is with us. ఇమ్మాన్యుయల్ We దేవుడు are in మనతో ఉన్నాడు. the Emmanuel house of prayer. ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ ప్రేయర్ లో And God is with you. మీ దేవుడు మీతో ఉన్నాడు. God is standing right beside you. దేవుడు మీ పక్కనే నిల్చొని And ఉన్నాడు. he's saying, ఆయన చెప్పుచున్నాడు, my child, నా కుమారుడా, my son, నా కుమారుడా, I am with you. నేను నీతో My ఉన్నాను. daughter, నా కుమార్తె, don't be afraid. ఎంత మాత్రం భయపడకు, I have won this world నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను, and I am going to help you. నేను నీకు సహాయం చేయబోతున్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let's start singing this song. మనమందరం ఈ పాట పాడదాం. I want you to focus on Jesus. Your life is going to change. Your circumstances must obey. Money must obey. Money must obey. Maybe you are looking for money. Maybe you are in need of money. But God is going to provide for you supernaturally. You don't know where your blessing is going to come. But I am sure your blessing is about to come. Receive your blessing. Receive your blessing. Lift up your hands and receive your blessing. The presence of God is here. I can feel the presence of Holy Spirit is here. Holy Spirit is here. Oh, thank you, Holy Spirit. స్థితిగతులన్నీ చీని మార్చువాడా, జీవితాలన్నీ చీని Life is going to change. మార్చువాడా, Your circumstances is going to change. స్థితిగతులన్నీ చీని The power of God is here. మార్చువాడా, God is touching your life. జీవితాలన్నీ చీని God is anointing you. The grace of God is here. యేసు, Can someone say yes? నీ సన్నిధిలో సాధ్యం యేసు. It is possible with the presence of God. నీ సన్నిధి యేసు, నీ Thank సన్నిధిలో you, Jesus. సాధ్యం యేసు. Nothing is impossible for God. నీ సన్నిధి యేసు, నీ సన్నిధిలో సాధ్యం యేసు. నీ సన్నిధి యేసు, నీ సన్నిధిలో సాధ్యం యేసు. నీ సన్నిధిలే. Heavenly Father, thank you, Jesus. It is possible in the presence of God. యేసే సన్నిధిలో సమస్తము సాధ్యమే. It is possible in the house of God. దేవుని మందిరంలో అన్ని సాధ్యమే. It is possible in Emmanuel house of prayer. ఇమ్మానుయేల్ హౌస్ ఆఫ్ ప్రేయర్ లో సాధ్యమే. Because God is here. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు.
Are you willing to work for God? దేవుని కొరకు మీరు పని చేయడానికి సిద్ధంగా If ఉన్నారా? you want to work for God, దేవుని కొరకు మీరు పని చేయాలనుకున్నట్లయితే don't expect a dramatic change in your life. మీ జీవితంలో ఏదో ఒక్కసారిగా మారిపోవాలనుకోకండి. Don't expect God to send some thunders ఏవో ఉరుములు పంపించాలి దేవుడు and speak to you. మీతో మాట్లాడాలని కోరుకోకండి. God is speaking to you. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మీతో Holy మాట్లాడుతున్నాడు. Spirit. ఆయన ఆత్మ ద్వారా. Holy Spirit is speaking to you. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. He's speaking directly to your heart. నేరుగా మీ హృదయాలతో If you మాట్లాడుతున్నాడు. want to work for Jesus, యేసే కొరకు మీరు పని I want you to చేయాలనుకున్నట్లయితే lift your hand. మీరు చేతులు ఎత్తాలని I want you కోరుకుంటున్నాను. to lift your hand. మీరందరూ చేతులు God ఎత్తాలని is going to కోరుకుంటున్నాను. give new power into your life దేవుడు మీ జీవితాల్లో నూతన శక్తిని so ఇవ్వబోచున్నాడు. that the people around you దాని ద్వారా నీ చుట్టూ ఉన్న వ్యక్తులు are going to experience Jesus. యేసేను అనుభూతి చెందబోచున్నారు. Their lives are going to change. వారి జీవితాలు మారబోచున్నాయి. They are going to get salvation. వారి రక్షణను పొందుకోబోచున్నారు. You are going to change their life's destiny. మీరు వారి జీవిత గమ్యాలు మార్చబోచున్నారు. Speak to God. దేవునితో మాట్లాడండి. Just few minutes, కొన్ని నిమిషాలు, maybe 2 minutes. ఒక 2 నిమిషాలు. Lord, use me, Lord. దేవా నన్ను ఉపయోగించుకో. Lord, use me, Lord. నన్ను ఉపయోగించుకో. Maybe you దేవా. are thinking, మీరు అనుకుంటున్నారేమో I cannot do. నేను ఇది చేయలేను, I cannot do. నేను చేయలేను. But let me tell you something. కానీ ఈ ఒక్క విషయం మీతో You చెప్పాలనుకుంటున్నాను. are not the one who is going to do. అది చేసేది మీరు కాదు, Christ living in you. మీలో జీవించుచున్న క్రీస్తు Jesus చేయబోతున్నాడు. living in you. మీలో ఉన్న యేసే Holy చేయబోతున్నాడు. Spirit within you మీలో ఉన్న పరిశుద్ధాత్మ is దేవుడు going to do చేయబోతున్నాడు. it for you in the name of యేసు Jesus. నామములో మీ కొరకు చేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Yes. సన్నిధిలో సాధ్యం యేసు నీ సన్నిధి యేసు నీ Jesus. Karala boro shikiri amara bolo. యేసు Ori alara bakhalari mashikiri alara balara mohon. నీ Ari alara shikiri alara bokolo masri alara ba. సన్నిధి Oh jikara bana mashono loro kolo leba. Ibara bana khashiri alara bokoleri bana. యేసు Iri alara khalari bana boshikiri alara ba. Ari bana bokolori shari alara bakhalari ba. Oli iri alara bashikiri alara. Heavenly Father, Heavenly Father, today we are coming to your presence, Lord. పరలోకమందున్న తండ్రి, ఈ రోజు మీ సన్నిధిలోనికి వచ్చున్నాం. Lord, దేవా, I have a desire to work for you, నీ Lord. కొరకు పని చేయాలని ఒక ఆకాంక్ష కలిగి I ఉన్నాను want దేవా. to win many souls for Christ. క్రీస్తు కొరకు ఎన్నో ఆత్మలు రక్షించాలని Use me, Lord. నన్ను ఉపయోగించుకో దేవా. Use me, Lord. నన్ను ఉపయోగించుకో దేవా. Anoint me, Lord. నన్ను అభిషేకించు Put your దేవా. words in my mouth, Lord. నీ మాటలు నా నోట్లో ఉంచండి దేవా. Lord, speak through me, Lord. నా ద్వారా మాట్లాడండి దేవా. Many lives are going to change. ఎన్నో your జీవితాలు life. మారబోతున్నాయి మీ జీవితం You are ద్వారా. going to become a blessing to many. ఎంతో మందికి మీరు ఆశీర్వాదకరంగా Brother, మారబోతున్నారు. God సహోదరుడా, has blessed you so much. దేవుడు మిమ్మల్ని ఎంతగానో It's ఆశీర్వదించాడు. time for you to show your life love for God. మీరు దేవుని పట్ల ప్రేమను చూపించే సమయం ఇది. Hallelujah. హల్లెలూయా. Heavenly Father, I'm praying for everyone present over here, Lord. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించున్నాను దేవా. Touch their lives, Lord. వారి జీవితాల్ని తాకండి దేవా. As I'm praying, you are receiving a new power in the name of నేను Jesus. ప్రార్థించుండగా మీరు నూతన శక్తిని పొందుకోవచ్చున్నారు యేసు నామములో. When people saw Peter and John, ఎప్పుడైతే ప్రజలు పేతురును యోహాను చూశారు, they have noticed that these people were with Jesus. వారు గమనించింది ఏమిటంటే వీరు యేసుతో ఉన్నవారని. Because there was some extraordinary power. ఎందుకంటే వారిలో అసాధారణమైన శక్తిని వారు There is చూశారు. some supernatural boldness in them. అసాధారణమైన ధైర్యం వారిలో వారు చూశారు. That is going to be your story in the name of Jesus. యేసు నామములో మీ జీవిత కథ అలా మారబోచుంది. Hallelujah. హల్లెలూయా. Lord, anoint everyone here, Lord. దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని Use అభిషేకించండి. them, Lord. వారిని ఉపయోగించుకోండి Holy దేవా. Spirit, పరిశుద్ధాత్మ దేవా, help us, Lord. మాకు సహాయం We చేయండి. want to work for you, Lord. మేము మీ కొరకు పని We want to చేయాలనుకుంటున్నాం. win many souls. ఎన్నో ఆత్మలు రక్షించాలనుకుంటున్నాం. We are hungry for you, Lord. మీ కొరకు ఆకలి కలిగి ఉన్నాం దేవా. God is going to satisfy you. దేవుడు మిమ్మల్ని తృప్తిపరచబోచున్నాడు. All the things that you're seeking for మీరు ఏవైతే వెతుకుతున్నారో are going to be added in your life. అవన్నీ మీ జీవితంలో name of సమకూర్చబడబోతున్నాయి Jesus. యేసు నామములో. Thank you for this time. ఈ సమయాన్ని బట్టి Father. నీకే కృతజ్ఞతలు తండ్రి. Thank you, Jesus. కృతజ్ఞతలు యేసయ్య. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థించున్నాం. Amen. ఆమేన్. Amen. Thank you so much.